మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా ప్రజలు చెప్తారు. మీకు ఒక 2 విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంటి అంటే, కొంతమంది అంటారు, అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలి. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండ్రో కూడా మీకు తెలవాలి. ఒక్కసారి దయచేసి గతంలో చూడండి. ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విషబీజానికి ఆనాడు మొగ్గ దొడికింది ఎప్పుడు అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు, ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే, ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత 2014లో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 2014 తర్వాత మీ అందరికీ యాదకుండాలి, ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలుకు కూడా పోయిన విషయం కూడా మీ అందరికీ కూడా యాదకుండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు. నడపచాతన అయితే లేదు వీళ్లకు పరిపాలన దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే, ఆనాడు తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ పార్టీ ఆ రోజు 3/2 మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను తీసుకోలే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 3/2 మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి, చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. బీఎస్పీ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వచ్చి చేరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చి చేరిండ్రు. రాజ్యాంగబద్ధంగా 3/2 మంది శాసనసభ్యులు వచ్చి చేరిండ్రు తప్ప ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. ఇక కేటీఆర్ మాట్లాడతాడు, మీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి తీసుకోవాలి, ఎలక్షన్ పోతే ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడతారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కొట్టిండ్రు కదా, ఇంకా సరిపోలేనట్టుంది. అసెంబ్లీలో కొట్టిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్లో బండకేసి కొట్టిండ్రు, ఇంకా కూడా ఆయనకు బుద్ధి రాలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 2014లో మీకు 60 పైన ఉన్నాయి, అయినా సరే మీరు తీసుకున్నారు పక్క పార్టీల ఎమ్మెల్యేలను. మళ్ళా 18లో కూడా అంతే, మీకు 88 ఉన్నా సరే ఎంఐఎం కాకుండా మీకు సొంతంగా అంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నాక కూడా మీరు కదా ఆ రోజు సంతల బర్లను గొర్రెలను పట్టుకొని పోయి బెదిరింపు రాజకీయాలతో మీరు వాళ్ళందరినీ తీసుకొని పోయినరు. ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. కేటీఆర్ గారు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీరు కదా చేసింది వికృత రాజకీయ క్రీడ నేర్పింది మీరు చేసి ఇవాళ మమ్మల్ని ఏదో అంటే ఈ దమ్ము దశకం గురించి మాట్లాడితేనే అవి అట్లా జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా మేము చాలా క్లియర్గా చెప్పినాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మా అధ్యక్షులు ఏం చెప్పిండ్రు, మేము పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోమని చెప్పిండ్రు, పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించామని చెప్పినాం. మాటకోసారి మీరు వచ్చి నువ్వు దమ్ముంటే అది చేయి, నీ ప్రభుత్వం కూలుతుంది, నువ్వు ఇది చేయి అది చేయి, నిన్ను మా మధ్యలోనే పోతుంది, 4 నెలలు ఆగితే మనం వస్తాం, ఇట్లాంటి మతి భ్రమించిన మాటలు మాట్లాడితే ఒక ఘటనే జరుగుతుంది. ఇప్పటికైనా కొంచెం మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది.